రాష్ట్రంలోనే జనసేనకు ప్రతిపక్ష హోదా ఉన్న ఒకే ఒక్క మున్సిపాలిటీ అమలాపురం. అలాంటిది ఇప్పుడు అక్కడ జనసేన పార్టీకి దిక్కు మొక్కు లేకుండా పోయింది. కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ని కూడా నియమించుకోలేని దుస్థితిలో ఆ పార్టీ ఉంది. పార్టీ అధినేత కూడా కీలకమైన కోనసీమ గురించి పట్టించుకోవడం లేదు. అక్కడి నాయకుల తీరే ఈ పరిస్థితికి కారణమా? అమలాపురం జనసేనకు నాయకత్వ లోటు ఎందుకు ఏర్పడింది? పచ్చని కోనసీమ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది అమలాపురం. అలాంటి చోట అంతే పచ్చగా ఉండాల్సిన పార్టీ బీటలు వారుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మదిలో అమలాపురానికి ఓ ప్రత్యేక స్థానమున్నా అక్కడ పార్టీ మాత్రం పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతోంది. మార్చి 14న పిఠాపురంలో జరగబోయే ఆవిర్భావ సభకు జనసేన కేడర్ అంతా సమాయత్తమవుతున్న తరుణంలో అమలాపురంలో ఏం జరుగుతుందనేది అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా అమలాపురం ఆ పార్టీ క్యాడర్ కలిసికట్టుగా ముందుకు వెళ్లిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. 2024 ఎన్నికల సమయంలో కూటమి పొత్తులో భాగంగా అమలాపురంలో సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో అప్పటిదాకా జనసేన ఇన్ఛార్జిగా ఉన్న శెట్టిబత్తుల రాజాబాబు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రాజాబాబు హయాంలో అమలాపురంలో జనసేన 3 వర్గాలుగా చీలిపోయింది. రాష్ట్ర నాయకుల ఆధ్వర్యం అమలాపురంలో నిర్వహించిన పార్టీ మీటింగుల్లోనే వర్గ విభేదాలు బయటపడ్డాయి. జనసేన పెద్దల ఆధ్వర్యంలో విభేదాలు పరిష్కరించి అమలాపురంలో పార్టీని ఏకతాటిపై నడిపించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కాపు ఉద్యమ నాయకుడు అమలాపురం వాసి కల్వకొలను తాతాజీ ఇటీవల జనసేనలో చేరారు. బలమైన సామాజిక వర్గ నాయకుడు కావడంతో అమలాపురం కేడర్ని ఆయన ఒక్కతాటిపైకి తెస్తారని కేడర్ భావించినా అది మాత్రం జరగలేదు. జనసేన కేడర్ అంతా కలిసి ముందుకు వెళదామని తాతాజీ ఇప్పటికే 2 సార్లు అందరితో చర్చించినా ఏ మార్పు లేదు. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్పై అమలాపురం పోలీసులకు జనసేన ఫిర్యాదు సమయంలో కేవలం ఒక వర్గం వారు మాత్రమే పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద జనసేనకి అడ్డాగా ఉండాల్సిన అమలాపురంలో పార్టీ వెంటిలేటర్ మీద ఉండడానికి కారణాలపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అమలాపురంలో జనసేనకు దిక్కుముక్కు లేకుండా పోవడానికి పార్టీలోని ఓ దిగ్గజ నాయకుడి కోటరీనే ప్రధాన కారణమని ఆ పార్టీ నాయకులే గుసగుసలాడుకుంటున్నారు. అమలాపురం గ్రూపు రాజకీయాలతో పార్టీ పతనమవుతున్నా జనసేన అధినాయకత్వం ఎందుకు మౌనంగా ఉంటుందనేది కింది స్థాయి కార్యకర్తలకు అర్థం కాని ప్రశ్న. ఎవరు ఎలా వ్యవహరించినా ఎవరిపైనా క్రమశిక్షణా చర్యలు లేకపోవడమే ఈ గందరగోళానికి కారణమంటున్నారు జనసేన కార్యకర్తలు. ఇప్పటికైనా జనసేన అధినాయకత్వం పార్టీ పటిష్టంపై దృష్టి పెట్టకపోతే ఈ డ్యామేజ్ అమలాపురంతోనే ఆగేలా లేదు. ఇప్పటికీ అమలాపురం జనసేన పార్టీకి ఇన్ఛార్జీ లేకపోవడం, ఇక్కడి గందరగోళం అధినేత దాకా వెళ్లకుండా ఒక పెద్ద శక్తి అడ్డుపడుతున్నట్టే ఉంది. ఇప్పటికైనా అధినాయకత్వం జాగ్రత్త పడకపోతే అమలాపురంలో గ్లాసు ముక్కలయ్యేలా ఉందంటోంది పార్టీ క్యాడర్.